పత్రికా విలేకరులకు సమావేశానికి వచ్చిన విలేకరులందరికీ నమస్కారం. మరియు ఈ యొక్క సమావేశంగా ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు మరియు ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే మున్సిపల్ అవిశ్వాస తీర్మాన కార్యక్రమం అనేది జరిగింది. మరి ఆ మున్సిపల్ ఏర్పడినాడే ఆ రోజు ఏర్పడినాడే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ముగ్గురు ఎక్సాఫిషియా మెంబర్లను తీసుకొని వచ్చి అధికారం ఉందని చెప్పి అహంకారంతో వాళ్ళు దౌర్జన్యంగా అధికారం చేపట్టాలని తప్పిస్తే వారికి ఎలాంటి ఈ కోసిగి పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఎలాంటి ప్రజాభిమానం కానీ ఓటు బ్యాంక్ కానీ అసలు లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే పట్నం నరేందర్ రెడ్డి గారు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ యొక్క ఈ సంస్థాగత పోస్టులన్నీ కూడా ఆయన కైవసం చేసుకున్నాడు తప్పిస్తే ఇక్కడ కూడా ప్రజలు వాళ్ళు అభిమానించి పనిచేస్తారని చెప్పి, అభివృద్ధి చేస్తారని చెప్పి వారికి ఓటు వేయలేదు, వారికి అవకాశం ఇవ్వలేదు. మరి అదే దానిలో భాగంగానే ఇవాళతోటి వాళ్ళకి ఈ అవిశ్వాస తీర్మానం అవకాశం అనేది 4 సంవత్సరాలు కేసీఆర్ గారు నిర్ణయించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళు ఈ యొక్క అక్రమంగా వచ్చినటువంటి ఈ యొక్క మన పదవిని కూడా వాళ్ళు వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. నాకు తెలిసే వాళ్ళు ఏం చేయాలంటే నిజంగా చూస్తే మరి అందరు కౌన్సిలర్లు అందరూ అభిప్రాయం ఉందా, ఏకాభిప్రాయం ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళు నిన్ననో రాజీనామా చేసేది ఉండే. వాళ్ళు అట్లా చేయకుండా ఇంకా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేయాల్సింది ఏముంది, రేపు చేస్తారేంది అని చెప్పి వాళ్ళు నేను ఇక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ టీపీసీసీ మెంబర్గా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి వారి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా 4 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసినారబ్బా అంటే కొన్ని డబ్బులు అప్పుకు తీసుకొని వచ్చి ఈ మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పడిన నుంచి కూడా ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు, డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడ చూసినా మోరీలు, ఎక్కడ చూసినా డ్రైన్లు, ఎక్కడ చూసినటువంటి అవన్నీ పైప్ లైన్లు, మిషన్ భగీరథ పైప్ లైన్ వంటి కంపెనీ అన్ని కూడా పెండింగ్లో ఉండి దుర్గంధమైనటువంటి వాసన, ఏ డ్రైన్ కూడా సమంగా లేదు. వచ్చిన 1,50,00,000 వస్తే వాళ్ళు ఏం చేసినట్టే ముగ్గురు నాయకులు 50 లక్షలు పంచుకొని ఒక ఆయన రోడ్ వేసినాడు, ఒక ఆయన మార్కెట్ కట్టినాడు, ఒక ఆయన ఇంకేదో చేసినాడు. తప్పిస్తే వాళ్ళ నాయకులు వేసినారు ఆ పనులు కూడా టీఆర్ఎస్ నాయకులు వేసినారు. మరి అట్లాంటి వాటికి తావు లేకుండా ఇలా మన కొడంగల్ నియోజకవర్గం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనందరం అనుకున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ అనుకున్నట్టుగానే మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా గెలిచి పిసిసి అధ్యక్షులు ఉండి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మరి వారు ముఖ్యమంత్రి అయినప్పటి కూడా ప్రత్యేక దృష్టి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం పెట్టి ఇక్కడ ఒక ఆర్డీఓ క్యాడర్ ఉన్నటువంటి ఒక అధికారిని నియమించి ఇక్కడ కావాల్సినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా కూడా మీరందరూ రాతపూర్వకంగా వారికి తెలియజేస్తే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పి వాళ్ళు తెలియజేయడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంతవరకు కని ఎరగని విని ఎరగని రీతి లోపల ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి కాబట్టి మనమందరూ అది కూడా కొడంగల్కి వచ్చింది కాబట్టి మనందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియాలని చెప్పి నేను కోరుతాను. సోదరులారా, మన మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి కొడంగల్ కానివ్వండి, కోజి కానీ 2 మున్సిపాలిటీలు పేరుకు మాత్రమే మున్సిపాలిటీగా అవి ఉన్నాయి గతంలో. కాకపోతే వాటికి నిధులు లేక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అన్నిటి కూడా గాడిలో పెట్టి వాటిని అభివృద్ధి పథంలో తీసుకొని వచ్చి ఈ యొక్క కౌన్సిలర్లకు అందరికీ కూడా నిధులు కూడా మంజూరు చేయించి గలీలలో ఉన్నటువంటి మోరీలన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా పేపర్ మిత్రులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది 4 సంవత్సరాల కిందటనే చాలా ప్రయత్నం చేసినాం. అక్రమాలకు పాల్పడి గత మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు డోరు మూసి భయానికి వాళ్ళకు కౌన్సిలర్లకు ఇష్టం లేకపోయిన కొందరికి మరి భయపెట్టించి ఆ రోజు దొంగసాటున జరిగినటువంటి ఎన్నిక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దొంగసాటున జరిగిన ఎన్నికైనటువంటి చైర్మన్ దింపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కొందరి సహకారంతో అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ విజయం జరిగిన తర్వాత ఈరోజు ఉమ్మడి మండలంలో కోస్గి మున్సిపాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న భవనాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అక్రమాలు చేసినటువంటి చైర్మన్ని
మరి ఇంకా కొందరు అక్రమాలు చేస్తున్నటువంటి ఈ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భరతం కూడా పట్టేది ఉంది. మరి ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యి కానీ ముగింపు కాదు. అది తొందరలో ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళ వెంబడి కూడా మరి ఈ అధికార యంత్రాంగం ఎప్పుడు పనిచేస్తుంటుంది. వాళ్ళ కడుపులో కూడా భూ జరుగుతున్నది. కాబట్టి మనకి తొలి విజయంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా తోటి మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. దానికి అందరు ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు శాంక్షన్ అయింది. ఇలా మనకి ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ కోజిగి మున్సిపాల్లో ఎక్కడ సరిగ్గా లేదు. కాబట్టి అభివృద్ధి కూడా మా కౌన్సిలర్ ఈ సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రి మన ప్రాంతం నుంచి ఉంది. కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందుతూ కోజిగి మున్సిపాలిటీ ప్రథమ స్థానం నిలబెట్టడానికి మాకు రానున్న పాలకవర్గం అందరూ కృషి చేస్తారంటే తెలియజేస్తూ గౌరవించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.